డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైనటువంటి రణస్థల మండలం పైడిభీమవరం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మీకు ఒక వృక్ష ప్రేమికుడిని పరిచయం చేయబోతున్నాను. ఆ పరిచయానికి ముందు ఒకసారి ఈయన ఇంటి ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ చెట్ల తాలూకా సౌందర్య సంపదను ఒకసారి మనం అలా వీక్షిద్దాం. అలాగే మనం ఇంతవరకు ఆయన ప్రాంగణంలో ఉన్నటువంటి చెట్ల సంపదను మాత్రమే చూసాం. అలాగే ఆయన ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక చింత చెట్టుపై ఉన్నటువంటి మనం ఆ కొంగలు కూడా చూడవచ్చు అనమాట. ప్రజెంట్ అవి గుడ్లను పెట్టి పిల్లలు చేసే క్రమంలో ఉన్నాయన్నమాట.
చూసారా ఫ్రెండ్స్, చాలా అందమైన పక్షులు ఈ చింత చెట్టుపై గూడ్లు కట్టి గుడ్లు పెట్టి ప్రజెంట్ పిల్లలు కూడా అయ్యే క్రమంలో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు వీడియోలో షూట్ చేసినటువంటిదంతా కూడాను శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సైన్స్ ఉపాధ్యాయుడి తాలూకా ఇంటి ప్రాంగణంలో షూట్ చేశాం. ఈయన మనకి చాలా సందర్భాల్లో వృక్ష ప్రేమికుడిగా కూడా మనకి పేపర్లో రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే మేషారు. నమస్తే సార్, మీకోసం మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఒకసారి మీ మాటల్లో. సార్, నా పేరు జి సురేష్. నేను జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పాతపల్లి హై స్కూల్లో ప్రస్తుతానికి పనిచేస్తున్నాను. ఓకే మాస్టర్, అయితే మొక్కల్ని పెంచే క్రమంలో మాలాంటి చాలామందికి ఏ మొక్కల్ని ఎక్కడ ఎలా పెంచాలో తెలియదు. అలాగే కొన్ని ఇండోర్ మొక్కల గురించి, అవుట్డోర్ మొక్కల గురించి, అలాగే ఈ మొక్కల తాలూకా ఆవశ్యకత గురించి చెప్పారు. కాబట్టి వాళ్ళ తాలూకా ఇల్లు స్థలాల తాలూకా సర్దుబాటు క్రమంలో కొందరికి ఇల్లు స్థలాలు అనేవి అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి ఎక్కడ ఎటువంటి ప్రాంగణంలో ఏ మొక్కలు పెంచుకోవచ్చో మీ ద్వారా కొన్ని విషయాలు తెలియజేయండి. సార్, చాలా మంచిది. ఈ రోజుల్లో చాలా మొక్కల గురించి చాలా ఆసక్తి పెరిగింది. ఎందుకంటే గృహాలు ఎక్కువగా పట్టుకుంటూ ఉన్నారు, ఆక్సిజన్ శాతం ఎక్కువగా అవసరం. ఇక మొక్కలు రెండు రకాల పెంచుతున్నారు. ఒకటి ఇంటి వైపు వెలుపల వైపు పెంచే మొక్కలు కొన్ని ఉన్నాయి, మరి ఇంటి లోపలికి కూడాను పెంచుకోవడానికి అనుగుణంగా మరి కొన్ని ఉన్నాయి. అయితే ఇందులో చూస్తే రెండు ఒకలాంటివే. కాకపోతే ఇంటి లోపల ఏంటంటే ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ సామర్థ్యం బాగా పెరిగింది కాబట్టి, కాంతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంటి లోపల కూడా అదే మొక్కలు సాధారణంగా పెరుగుతూ ఉంటాయి. అయితే పెంచే విధానంలో చిన్న మార్పు ఉంది. అదే బయటని కూడా పెంచుకునే మొక్కలు కూడా చిన్న మార్పు ఉంది. ఇండోర్ ఎక్కువగా ఈ రోజుల్లో మనకి తెలిసిన మట్టుగా అందరూ కూడా ఫ్లాట్లో నివసిస్తున్నారు. కాబట్టి ఇండోర్లో ఈవెన్ తక్కువ వెలుతురులో వచ్చినా కూడాను వాటర్ తాల సామర్థ్యాన్ని కూడా తట్టుకునే మొక్కలు ఏమైనా ఉంటే అటువంటి వాటిని కొద్దిగా వివరించండి. ఇప్పుడు ఇండోర్ మొక్కలు అనేవి కూడాను ఇవి చాలా ఆకు ఉండే మొక్కలన్నీ కూడా ఇండోర్ మొక్కలుగానే భావించవచ్చు. అవి సులభంగా పెరుగుతాయి కూడా. ఇండోర్ మొక్కలు చూసుకుంటే మనం ఎక్కువగాను మనీ ప్లాంట్స్ దగ్గర కొన్ని ప్లాంట్స్ చూసుకుందాము, చూపిస్తాను ఒకసారి. ఇవన్నీ కూడాను క్రోటాన్ మొక్కస్ అంటారు. ఇవి చాలా పెద్ద ఆకులు ఉంటాయి. ఇందులో క్రోటాన్ జాతుల్లో సుమారు 10 జాతులు ఉన్నప్పటికీ కూడాను మనకు ప్రస్తుతానికి 3 జాతులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొక్క అనేది ఏంటి, ఒక దుంప వేయగానే మట్టిలో దుంప వేయగానే అది బయటికి ఇచ్చుకొని సుమారు 7 మొక్కలుగా తయారవుతుంది. ఆ మొక్కలు కూడాను వేడి చేసి ఒక కవర్లో వేసుకున్నా, లేకపోతే సాధారణంగా మనం చిన్న స్క్రాప్ కింద మనం డబ్బాలు కొన్ని అమ్మేస్తుంటాం. బోల్డ్ డబ్బాలు అమ్మేస్తాం, నూనె డబ్బాలు కానీ, ఏమైనా వచ్చిన ప్లాస్టిక్ డబ్బాలు కానీ, అన్ని డబ్బాలు కూడా చాలా బయటకి అమ్మేస్తుంటాం కేజీల లెక్క. ఈ మధ్యన ఇది బాగా ఫ్యాషన్ కూడా అయింది. అన్ని ప్లాస్టిక్ రూపంలో అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అదేవిధంగా సీసాలు కూడా అన్నీ వస్తుంటాయి. కానీ మరి కవర్లు కూడా అన్నీ వస్తుంటాయి. కాబట్టి ఇవి కానీ ఇంటి ముందు కానీ మనం ఆల్రెడీ ముందు కానీ మనం లక్ష్యం కోసం కానీ ముందుగానే ఉంచుకున్నట్లయితే సులభంగా అవి మనం మొక్కలు పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇంట్లో సాధారణంగానే ఈ తీగ మొక్క ఏంటంటే ఎంతవరకు అయితే మనం ఎలా పెంచుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో ఆ విధంగా మనం చెప్పినట్టుగా వెళ్తుంది. కాబట్టి ఇలాంటి మొక్క ఆ మొక్క నుంచి ఏం చేస్తామంటే, ఆ మొక్క నుంచి చిన్న చివర చూడండి కనుపు దగ్గర వేళ్ళు వస్తున్నాయి. ఆ వేళ్ళ దగ్గర కనుపు ఉన్నది. అది కట్ చేసామనుకోండి, మళ్ళీ భూమిలో పాతామనుకోండి, సేమ్ మొక్కలుగా చిన్న భూమిలో పాతకుండా మన చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పాతామనుకోండి, తప్పనిసరిగా మొక్క పెరుగుతుంది. అదే కాకుండా మనం ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా ఇవి నీటిలో కూడా పెరిగే మొక్క. ఇది నీటిలో వేసుకున్న ఒక మంచి సీసాలో పెట్టుకున్న మన టీవీ ముందు కానీ, లేకపోతే మన కూర్చునే హాల్ ముందు కానీ పెట్టుకున్నట్లయితే సులభంగా మనం ఏ విధంగా పెరగాలో ఆ విధంగా తీగజాతి మొక్క కాబట్టి సులభంగా పెరుగుతుంది. ఇది మీరు అందరూ చూసే ఉంటారు. ఇది కాకుండా మరికొన్ని మొక్కలు తెలియజేస్తుంది. ఓకే సార్, అలాగే మరి అవుట్డోర్లో అలాగే ఏమైనా సరే మనకి వేలాడదీసే మొక్కలు లాంటివి అందంగా అలంకరించుకోవడానికి అవి ఏమైనా ఉంటే తెలియజేయండి. అంటే వీటిని అవుట్డోర్ మొక్కలుగాను చెప్పుకోవచ్చు. అవి కూడా ఇండోర్ మొక్కలుగానే ఉపయోగపడతాయి, రెండింటికి ఉపయోగపడతాయి. కాబట్టి కాకపోతే ఇలాంటి మొక్క సాధారణంగానే మనకి ఎక్కడైనా నర్సరీకి వచ్చినట్లయితే ఒక్కొక్క మొక్క కాస్ట్ సుమారు 200 నుంచి 400 వరకు చెప్తూ ఉంటారు. వీటిని కొనాలంటే కొంచెం మన బాధగా ఉంటుంది, ఎందుకంటే ఆ మొక్క ఏమవుతుంది ఏంటనేది. కానీ ఈ మొక్కలే మనం ఇంటి ముందుగానే వేసుకున్నట్లయితే కొత్త మొక్కలు ఈజీగా తయారు చేసుకోవచ్చు. దాన్ని తయారు చేసుకోవడానికి పెద్ద కష్టమేమి కాదు. అయితే
చక్కని కత్తిరి మొక్కలు కట్ చేసే కత్తిని తీసుకున్నట్లయితే వాటిని కొమ్మల దగ్గర కట్ చేసామనుకోండి, ఎక్కువ కొమ్మలు పెరుగుతూ ఉంటాయి. కొమ్మల దగ్గర కట్ చేసామనుకోండి, ఈ కొమ్మల దగ్గర కట్ చేసేటప్పుడు ఈ ప్రతిదానికి కూడా కొమ్మల దగ్గర కట్ చేసేటప్పుడు చూడండి, ఇవన్నీ నందివర్ధనం, ఇది క్రోటాన్ మొక్క, ఇది చాలా అందమైన మొక్క, ఇది చాలా ఖరీదైన మొక్క, కానీ ఈ మామూలుగా పెంచింది జునకం మొక్క. ఇవి ఎడారి జాతుల మొక్కలు కూడా నేను కూడా మీకు తెలిసేవాళ్ళు. వీటి వర్షం పడే కాలంలో చూసుకుంటే ఎక్కువగా నీరు సమయం అంటే వర్షం అయితే జూను జూలై నెలలో చూసుకుంటే వీటి చివరిలో కానీ కట్ చేసామనుకోండి, ముక్కలు కట్ చేసిన తర్వాత అవి ఒక దాంట్లో పాతాలి. పాతేటప్పుడు ఏం చేస్తామంటే సాధారణంగా మనం పాతేటప్పుడు ఇంతకుముందు అయితే కవర్లు అయితే పాతామనుకోండి, దాన్ని సుమారు 10 రోజుల వరకు కూడా ఎటువంటి కదలిక జరగకూడదు. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పూట ఎండగా ఉండే సమయంలో ఏం చేయాలంటే కొంచెం నీళ్ళు పోయాలి. కానీ ఏమవుతుందంటే చాలామంది మొక్కలు కావాలని ఆసక్తి ఉంది, కానీ వాటిని పెంచడానికి ఆసక్తి చూపించట్లేదు, కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్ని రకాల మొక్కలు కొనుక్కోవడానికి కష్టమవుతుంది. కాబట్టి అయితే సులభంగా మనకు తెలిసిన పద్ధతే. ఆల్రెడీ మనకు చూడండి, ఇటువైపు చూస్తే ఇంతకుముందు ఇప్పుడు మన నీలగిరి, సరుగుడు మొదలైన మొక్కలు తయారు చేయడానికి ముందు ఆల్రెడీ ఇలాంటివి సిస్టమ్ తయారయ్యి ఉంది. ఇందులో ఏం చేస్తారంటే మొక్కల్ని కట్ చేసి ఇందులో మట్టేసి దానిపైన మట్టేసి ఉంచుతాం కదలకుండా. దీనివల్ల ఏమవుతుందంటే వీటి సుమారు ఎన్ని రోజులు పెట్టినా మొత్తానికి ఈ స్పాట్ అనేది కదలకపోవడం వల్ల ఏమవుతుందంటే వేలు స్థిరంగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది 10-12 రోజుల కల్లా ఏమవుతుంది చివరిలో మొదలవుతుంది. ఆ విధంగా నెల 5 రోజులు అయ్యేసరికల్లా వీటిని తీసుకుని మనకి ఇష్టమైనటువంటి మనకి ప్లాస్టిక్ డుక్కులు అమర్చుకోవచ్చు. ఉదాహరణ ఇవి చూసుకుంటే ఈ విధంగా అలాగే పెంచుకున్నాం. కానీ మొన్న గాలులకి ఎక్కువ మొక్క అంతా కూడా ఒకేసారి వాలిపోయింది, పడిపోయింది. చాలా బాధ అనిపించింది. మొక్క ఎక్కువ ఏం చేస్తామంటే మొత్తం పట్టుకుంటా కట్ చేస్తాం. కట్టెలతో మొత్తం కట్ చేసుకునే కట్టెలు ఉంటుంది, దాంతో కట్ చేసిన తర్వాత తిరిగి అలాగే పాతాము, అలాగే ఉంచుతాము. చిగురులు వచ్చాయి. దాని నుంచి వచ్చినవన్నీ కూడా చిన్న కొమ్మలు కూడాను సేమ్ ఇందులో ఈ విధంగా చేసినట్లయితే సుమారు వీటికి 20 రోజులు పడుతుంది. ఈ 20 రోజులు పడడం వల్ల ఏమవుతుంది, కొత్త మొక్కలు తయారయ్యి ఈ మొక్కలు ఇది మన ఇంటి ముందు కూడాను చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్కలు అంతా కూడాను చాలా బలంగా ఉంటాయి, ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయి కూడాను. ఈ విధంగా సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ మందారిని 3-4 రకాలుగాను ఆ స్క్రాప్లో వేసాము, అందులో దాంట్లో వేసాము, దాంతోపాటు కవర్లో వేసాము, చివరికి తీసిచ్చింది. ఈ మందారం ఇప్పుడు భూమిలో ఈజీగా పాతుకున్నట్లయితే మనకి ఇష్టమైన ప్రాంతంలో పాతుకున్నట్లయితే సులభంగా పువ్వులన్నీ తీసుకోవాలి. వీటిని మనకు ఆ ఇష్టం అనుకుని కట్ చేసుకుంటే మనకు కొంచెం సేఫ్గా ఉంటాయి. ఉదాహరణ చూసుకుంటే దీని పేరు హార్స్ స్నేక్. ఎందుకంటే గుర్రం యొక్క నాడిలాగా ఉంటుంది కాబట్టి హార్స్ స్నేక్ అన్నారు. సులభంగా ఇవి ఏంటంటే భూమిలో పాతామనుకోండి, ఇవి సుమారు 1, 2, 3గా మారిపోతాయి. ఇవన్నీ తీసుకొని మనం ఈజీగా మనం బయట ప్రాంతంలో ఎండ ఎక్కువ తగిలే ప్రాంతంలో వేసుకున్నాం అనుకోండి, అవి 3-4 వరుసగా తయారైపోతుంటాయి. చాలా ఈజీగా పెంచే మొక్క ఇది కూడా, కానీ దీన్ని హార్స్ స్నేక్ అంటారు. అదేవిధంగా బాగా ఫేమస్ అయిన మొక్క దీన్ని కాక్టస్ అంటారు. ఇది చాలా ఖరీదైన మొక్క కూడాను. సర్వసాధారణంగా దుంప తయారవుతుంది. ఇది వాటర్ లేకపోయినప్పటికీ పర్వాలేదు. దుంప తయారైన తర్వాత వాటి సైడ్ నుంచి మరికొన్ని దుంపలు తయారవుతాయి. ఒకదాన్ని సుమారు 20-30 దుంపలు తయారవుతాయి. వీటిని మళ్ళీ వెంటనే ఏదో కుండీలు వేసుకోవాలి. దీనివల్ల అనేక మొక్కలు తయారవుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఈజీగా వర్షం లేకపోయినా పర్వాలేదు, ఎండలో పెట్టినా పర్వాలేదు, దీనికి సేవ చేయక్కర్లేదు. దీనివల్ల రాత్రి కూడా ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు కాబట్టి దీంట్లో మన దృష్టి కూడా చాలా ఉంచవలసింది. అదొకటి విద్యార్థులు కూడా రాను వీటిపైన అవగాహన కలిగించాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. అదే కాకుండా ఎడారి మొక్కలు ఇంకో మొక్క చాలా విలువైన మొక్క, చాలా అందమైన మొక్క. ఇది కూడా ఎడారి మొక్క. ఇది కూడా చాలా పెరిగితే చాలా అందంగా ఉంటుంది. అయితే ఒక మొక్క మాదిరి ఉండడం వల్ల దీన్ని జాగ్రత్తగా మరి విలువైన మొక్క ఒకటి ఉంది, గ్రీన్ స్నేక్. కానీ ఆ పని చేయక్కర్లేదు, కాకపోతే దీనికి అవగాహన లేకపోవడమే. ఇది కూడా ఎడారి మొక్క లక్షణాలు ఉన్నాయి. ఇవి కూడా మనకి రాత్రి పూట ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చే మొక్క కాబట్టి కంటిన్యూ ఆక్సిజన్ ఇచ్చే మొక్క రాత్రి. ఇవి ఎడారి మొక్కలు అంట. పగలంతా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే అయితే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇవి ఇండోర్ మొక్కలుగా వాడుకోవచ్చు. ఇదే విధంగా చూసుకుంటే మొక్కల్లో కూడా చూసుకుంటే అన్ని రకాలు మన గడ్డి గులాబీలు అంటాం. ఇందులో 4-5 రకాలు ఉంటాయి. ఆ 4-5 రకాల్లో చూసుకుంటే చూడండి, మనకి ఇండోర్ ఇది వేల తీయక్కర్లేదు, ఇది కొనుక్కున్నది. కానీ సులభంగా మన దగ్గర ఉన్న వస్తువుల్లో కన్నాలు పెట్టేసి వేల తీయచ్చు. వేల తీయడం వల్ల మనకి ఇష్టం వచ్చినప్పుడు చక్కగా మన చూడగానే అందంగా కనిపిస్తాయి మనకి ఇష్టం వచ్చిన ప్రాంతాలు. ఓకే సార్, మీ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి మొక్క గురించి కూడా చాలా క్షుణ్ణంగా వివరించారు. అయితే నేటి మనందరికీ తెలిసిన విషయమే, ఈ గ్లోబలైజేషన్లో ప్రపంచం మొత్తం కూడా ఈ కాలుష్యానికి బలయ్యి ఉన్నాం.
మరి అటువంటి తరుణంలో మీరు కూడా ఒక పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తూ కూడాను చాలామందికి ఆదర్శంగా ఉంటున్నారు. అయితే ఎక్కువ బాధాకరమైన విషయం ఏంటంటే కాలుష్యం అనేది ఒకవైపు ఉంటూనే ఉంటే సో వాటిపైన స్పందించాల్సినటువంటి యువత అయితేనేమి, ప్రజలైతేనేమి ఎవరు కూడా చాలా నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు కదా. మరి వీళ్ళపై మీ స్పందన ఏంటి? ఒక ప్రతి మనిషి కూడా తన వంతుగా ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? కావడంలో ఉన్నటువంటి ముందుకు ఆక్సిజన్ అనేది మనకు కావాలి కాబట్టి మన ప్రాంతానికి తగ్గట్టుగా, మన ఇంటికి తగ్గట్టుగా చక్కనైన మొక్కల్ని, చిన్న చిన్న మొక్కల్ని మన పిల్లల ద్వారా నేర్పించామనుకోండి, పిల్లల సహాయంతో మనం చేసామనుకోండి, వాళ్ళు కూడాను ఈ ఏదైతే నెక్టికి అనుకూలంగా ఉందో వాటితో దూరంగా ఉండి మొక్కలకు వాళ్ళు కూడా సంధానం అవుతారు. అదే ఇక్కడ వాళ్ళకి నీళ్ళు పోయడం అలవాటు చేసుకుని వాళ్ళు కూడా నీళ్ళు పోస్తూ ఉంటారు. మన అవసరానికి ఈ మొక్కలు మన ఇంట్లోకి ఆక్సిజన్ డైరెక్ట్గా తీసుకువెళ్తాం. అదే ఎవరు ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకి 20 సంవత్సరాలు పోయినట్లయితే ఆక్సిజన్ వాటిలే సిలిండర్ మన ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుందట. ఓకే సార్, చాలా ధన్యవాదాలు. మీ వలె ప్రతి యువత కూడా ఈరోజు ఈ మొక్కలపై ఇటువంటి శ్రద్ధ కనబరిస్తే మనం ఈ కాలుష్య కోరల నుంచి చాలా విముక్తి పొందగలమని మీ ద్వారా తెలిసాను సార్. ధన్యవాదాలు.